అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మెయిన్ పార్ట్ 82. ఆఫీస్కి వెళ్ళక చాలా రోజులవుతుండడంతో ఆ రోజు ఆఫీస్లో చాలా లేట్ అయింది రిషికి. మీనా రిషికి కాఫీ కలుపుకొని వెళ్తుంటే, ప్యూన్ ఉన్నాడు కదే, నువ్వెందుకు కాఫీ ఇవ్వడం? నువ్వు తీసుకెళ్తే ఏమనుకుంటాడో? అనుకునేదేముంది, అతను వెళ్ళిపోయాడు అని చెబుతాను. నేను కాఫీ అడిగానా అంటే ఏదో ఒకటి చెబుతాను, కానీ నన్ను ఆపకు అంటూ కాఫీ కప్ని రిషి ఛాంబర్కి తీసుకెళ్ళింది మీనా. కమిన్ అన్నాడు. లోపలికెళ్ళి అతని టేబుల్పై కాఫీ కప్ని పెట్టి, తీసుకోండి సార్ అనింది. ఆమె వాయిస్కి తలెత్తి చూశాడు. నువ్వేంటిక్కడ? ప్యూన్ లేడా? లేరు సార్, వెళ్ళిపోయాడు. అయితే నేను అడిగానా కాఫీ తీసుకురమ్మని? మీరు చాలా వర్క్ చేసి టయర్డ్ అయ్యారేమోనని తీసుకొచ్చాను సార్. నా మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఈ ఇంట్రెస్ట్ వర్క్ మీద పెట్టు, కంపెనీ గ్రో అన్న అవుతుంది. ఇంకోసారి వర్క్ మీద కాకుండా నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తే జాబ్కి రిజైన్ చేసి వెళ్లాల్సి వస్తుంది అన్నాడు హార్డ్ టోన్తో. రిషి మాటలకి జడిసింది మీనా. సారీ సార్, మనం ఒక ఫీల్డ్లో ఉన్నామంటే సారీ చెప్పే సిచ్యువేషన్ అస్సలు రాకూడదు. అలా వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు ఆ జాబ్కి న్యాయం చేయనట్లే. నాకు సారీ చెప్పే సిచ్యువేషన్ ఇంకోసారి కల్పించుకోకు. నువ్వొక మంచి ఎంప్లాయీవి అని నేను నమ్ముతున్నాను. ఆ గుడ్ నేమ్ అలాగే ఉంచుకో అని చెప్పి వెళ్ళు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోను అన్నాడు. సారీ సార్, ఓకే యూ కెన్ గో అన్నాడు. లేట్ నైట్ అవుతున్నా వైశ్య నుండి ఒక్క కాల్ రాలేదు. ఏం చేస్తుంది? పడుకొని ఉంటుందా? కాల్ చేయట్లేదేంటి? రెస్ట్ తీసుకుంటుందేమో. అయినా కానీ ఇంకా రాలేదని కాల్ చేయాలిగా. అలా నెగ్లెక్ట్ ఎప్పుడు చేయలేదే అనుకుంటూ వైశ్య నెంబర్కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు ట్రై చేశాడు, కానీ నో రెస్పాన్స్. ఎందుకు టెన్షన్గా అనిపించింది. ఇంట్లో ల్యాండ్లైన్కి కాల్ చేశాడు. లక్ష్మి రెండో రింగ్కే లిఫ్ట్ చేసింది. లక్ష్మి, ఇంట్లో వైశ్య లేదా? ఉందయ్య గారు. మరి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అది అయ్యా అని ఈవినింగ్ రీతు వైశ్యుకి మధ్య జరిగింది చెప్పింది. రిషి కళ్ళు కోపంగా మారాయి. పాపం అమ్మగారు ఏడుస్తూ రూమ్కి వెళ్ళిపోయారు. ఓకే, నేను వస్తున్నాను అంటూ చేస్తున్న వర్క్ని పక్కన పెట్టి ఆఫీస్ నుండి బయలుదేరాడు రిషి. వైషు, ఏమైంది అంటూ అటువైపు తిరిగి పడుకున్న వైషుని వెనక నుండి హత్తుకుంటూ మృదువుగా అడిగాడు. భర్త స్పర్శతో లోపల ఉన్న దుఃఖం ఇంకా పొంగుకొస్తుంటే వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అతనికి ఆమెను అతని వైపుకు తిప్పుకొని, ఏమైందిరా? నా వైషు వెరీ బ్రేవ్ కదా, ఎవరికైనా ఇట్టే ఇచ్చిపడేయాలి, కానీ అలా ఏడుస్తూ కూర్చుంటావా? నీకు ఈ ఇంట్లో సర్వ హక్కులున్నాయి. నిన్నెవరైనా ఏదైనా అంటే నోటితో కాకుండా చెయ్యితో పని చెప్పు. నేనేం ఫీల్ అవ్వను, అర్థమవుతుందా? నీకంటే మంచివాళ్ళు ఎవరూ లేరిక్కడ అన్నాడు రిషి. అతని మాటలకి ఒక్కసారిగా అతని గుండెలకి కరుచుకుపోయింది. ఆమె తల నిమురుతూ, ఇలా ఏడుస్తూ కూర్చోదు నా వైషు. ఎవరివి వారికి వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తావా బంగారం అన్నాడు. లేదు రిషి, తను మాట్లాడింది నిజమే కదా. ఏంటి నిజం? నువ్వు వచ్చాకే వాళ్ళమ్మ వెళ్ళిపోయిందా, లేక నిన్ను మర్డర్ అటెంప్ట్ చేసింది కాబట్టి వెళ్ళిందా అన్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని, ఏంటి, నన్ను మర్డర్ అటెంప్ట్ చేసిందా మెహతా ఆంటీ అని షాకింగ్గా అడుగుతుంటే, లేకపోతే నాకేమైనా పిచ్చా ఆమెను ఇంట్లో నుండి బయటకు పంపించడానికి? ఏమో రిషి, నేను ఏ విషయాలు తెలుసుకునే సిచ్యువేషన్లో లేనుగా. నాకేం తెలీదు. నేను ఆమెను ఏమన్నానని నా మీద అంత కోపం పెంచుకున్నారు? ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు? ఆవిడ గారికి నా మీద కోపం ఉంటుంది, నిన్ను చేసుకున్న నీ మీద కోపం ఉండదా అంటున్న రిషి మాటలకి ఆశ్చర్యంగా చూసింది. సర్లే, డిన్నర్ చేద్దామా? నో, నాకు ఆకలిగా లేదు. అయితే నాకు ఆకలిగా లేదు, పడుకుందాం పదా. అదేంటి, నువ్వు తినవా? నాకు ఆకలిగా లేదు అన్నాడు ఆమెని దగ్గరికి లాక్కుంటూ. నువ్వలా పడుకుంటే నాకు నచ్చదు, లెగు. నువ్వు కూడా తినకుండా పడుకోవడం నాకు నచ్చదు. సరే, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం పదా అనింది వైషు. మై బేబీ సో స్వీట్ అంటూ బుగ్గన ముద్దిచ్చి వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరూ కలిసి కిందకెళ్లారు. సోఫాలో కూర్చున్న రీతు వీళ్ళిద్దరిని చూసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే చిట్టికేశాడు రిషి. వెనక్కి తిరిగి చూసింది. రీతు, నీకు ఆల్రెడీ చెప్పాను, తన మీదకి చెయ్యే కాదు నోరు కూడా లెగకూడదు అని. ఏంటి, నీ ఇష్టానికి మాట్లాడతావా?
తను ఏం పాపం చేసిందని మీ అమ్మలా ఒక ప్రాణాన్ని తీయాలి అనుకోలేదే. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావనుకో, చూస్తూ మాత్రం అస్సలు ఊరుకోను. చేతితో పని చెప్పాల్సి వస్తుంది. నీకు ఇంట్లో ఉండాలి అనిపిస్తే గమ్మునుండు, లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నాడు రిషి. అతని మాటలకి కోపంతో ఊగిపోతూ, ఇప్పుడు తను రాగానే అది బెల్లమైంది, నేను అల్లమయ్యానా? అలా మాట్లాడుతున్నావు? ఓకే, ఆల్ రైట్. దానికోసం నన్ను కూడా బయటికి వెళ్ళిపో అంటున్నావు కదా. ఓకే, ఖచ్చితంగా వెళ్తాను. అయినా నేనెవరిని ఇంట్లో ఉండడానికి? నువ్వు నీ భార్య హ్యాపీగా ఉండండి. నేను మా అమ్మ ఏ గొయ్యో నీయో చూసుకొని చేస్తాం అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రీతు. ఆమె మాటలకి క్షణం అలాగే చూసి ఇద్దరు చైర్స్లో కూర్చున్నారు. వైషు రిషికి వడ్డించి తను సర్వ్ చేసుకుంటూ, ఆడపిల్ల కదా, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇంట్లో నుండి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఏదో అయింది, అయిపోయింది. జరిగిపోయిన తప్పుని ఇంకా ఎన్ని రోజులు పట్టుకొని పాకులాడతారు? అయినా తల్లిదండ్రులు చేసిన తప్పుకి తనేం చేస్తుంది? తను చిన్నపిల్ల కదా, తెలియకుండా అలా మాట్లాడింది. అన్నీ తెలిసిన వాడివి నువ్వు కూడా అలా మాట్లాడటం నాకు నచ్చలేదు రిషి. ఏంటి నచ్చలేదు? నిన్ను అన్నేసి మాటలంటుంటే నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా? తనని ఒక్క మాట అనకుండా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావు. ఇదంతా నీకెలా తెలుసు? నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అన్నాడు నోట్లో ఫుల్కా పెట్టుకుంటూ. మాట్లాడలేదు వైషు. ఏదో డౌట్గా అనిపించి తలెత్తి లక్ష్మిని చూసింది. వైషు చూపులకి తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఈ మ్యాటర్ లక్ష్మి చెప్పుంటుంది. మీకు ఎలా తెలిసిందో నాకు తెలుసులే. లక్ష్మి చెప్పింది కదా. తను చెప్పకపోతే నాకు తెలీదు అనుకున్నావా? మూసుకొని తిను, లేట్ నైట్ అవుతుంది. మళ్ళీ నైట్ నిద్రపోనివ్వకపోతే ఏడుస్తాం అంటున్న రిషిని గుర్రుగా చూస్తూ ఉంది. ఆమె చూపులకి కన్ను కొట్టి, ఫాస్ట్గా తిను బేబీ, చాలా పనుంది అన్నాడు కొంటెగా. నాకు నిద్రొస్తుంది అంటూ మూతి తిప్పింది. నీకు నిద్ర రాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా అన్నాడు. అంతలో నరేంద్ర రావడంతో తినేదల్లా నిలబడుతుంటే చేయి పట్టి ఆపాడు రిషి. రిషిని కోపంగా చూసి అతని చేతిని విడిపించుకుంది వైషు. నువ్వు కూర్చో అమ్మా అన్నారాయన. మీరు ఫ్రెష్ అయ్యి మావయ్య, వడ్డిస్తాను అనింది. చిన్నగా స్మైల్ చేసి వెళ్ళిపోయాడు నరేంద్ర. అదేంటి రిషి, అలా పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం సభ్యత కాదు. ఎంత కాదనుకున్నా తను నీ తండ్రి. శరీరం పెరిగితే కాదు వైషు, బ్రెయిన్ కూడా పెరగాలి. అప్పుడు ఏ సిచ్యువేషన్లో ఆమెని పెళ్లి చేసుకున్నారో తెలీదుగా. తెలుసుకోకుండా ఇలా మాట్లాడి ఎందుకు మావయ్య గారిని బాధపెట్టి నువ్వు బాధపడతావు? అన్నీ నాకు తెలుసు, నువ్వు మూసుకొని కూర్చో. ప్లీజ్ రిషిలు, అలా చేయకు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే చూడాలనిపిస్తుంది. పాపం ఆమె గురించి నిజం తెలుసుకొని బయటకు పంపించేశారుగా. అర్థం చేసుకో. మావయ్య గారికి కూడా ఎవరున్నారని? మనమే కదా అంటున్న వైషు మాటలకి మాట్లాడలేదు రిషి. ఇక అంతలో నరేంద్ర ఫ్రెష్ అయి రావడంతో, మీరు కూర్చోండి మావయ్య, వడ్డిస్తాను అంటూ నరేంద్రకి వడ్డించి పక్కనే నిలబడింది. ఇక సైలెంట్గా తినేసి నరేంద్ర వెళ్ళిపోతే వైషు డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఏంటి, ఎంతసేపు వెయిట్ చేయాలి? కిందేం చేస్తున్నావు అంటూ అరిచాడు. నవ్వుతూ దగ్గరికెళ్ళింది వైషు. రాను రాను నా మొగుడు మరీ చిన్నపిల్లాడైపోతున్నాడు. ఇంటి కోడలంటే ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి అంటున్న ఆమెని ఒడిలోకి తెచ్చుకొని, ఇంత మంచిగా ఆలోచిస్తావు కాబట్టి ఈ వైషు బేబీ అంటే నాకు చచ్చేంత ఇష్టం అన్నాడు వీపుపై ముద్దు పెట్టి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.